IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సోమరి నాగు బలే దొంగ అండి. ఒకసారట ఒక వర్తకుడు బట్టలు ఇంట్లో నుంచి తెచ్చేసుకున్నాడు. ఓ వర్తకుడు ఒక వ్యాపారస్తుడు అంటే పెద్ద షాప్ ఆయన బయట నుంచి సిల్క్ వస్త్రాలు తేవడానికి ఒక ప్రయాణాలు చేసే వర్తకుడికి పెద్ద ఎత్తున బయానా ఇచ్చేట. బోల్డ్ డబ్బు ఒకేసారి బయానా ఇచ్చాడు. వీడు వెళ్ళి సిల్క్ పట్టుకొస్తాడనమాట ఇక్కడ వాళ్ళ కోసం. అదే సమయానికి చాంగు ఈ మన సోమరి నాగు స్నేహితుడు ఒకడు అదంతా చూసి ఈ నాగుకి చెప్పాడు, ఫలానా సందులో పెద్ద రోడ్డు మీద వర్తకుడు ఉన్నాడు కదా, ఆయన సిల్క్ తేవడానికి దళారీ వర్తకుడికి డబ్బిచ్చాడు, ఆయన ఇంట్లో ఉంది, ఇంకా ప్రయాణం అవ్వలేదు, ఇవన్నీ తెలిసిపోతాయిగా ఊళ్ళల్లో. అంతేగా. సరే, ఏమైంది, వీడు ఏం చేశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డబ్బు కొట్టేద్దాం అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు, వర్తకుడు చాలా జాగ్రత్తగా ఓ పెట్టెలో డబ్బంతా పెట్టి, ఇంకా అల్మర్లలోనూ అక్కడ ఇక్కడ పెట్టకుండా భార్య భర్త పక్క పక్కన, ఈయన మంచం మీద పడుకున్నాడు, ఆవిడ కింద పడుకుంది అనమాట. వీళ్ళని దాటి రావద్దు, మనుషులు మన మీద నుంచి దాటితే తెలిసిపోతుంది కదా, అందుకని దొంగలు పడతారని తను యువతల వైపు పడుకుని గోడ వైపుకి ఇది పెట్టాడు. వాడి తెలివి. అక్కడి నుంచి ఏమైంది, మన నాగ్గారు అటు ఇటు చూసి రాత్రి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి ఏం చేశాడు, ఆవిడ తలాపికి నిలబడి మంచం మీద ఒక కాలేసి కొంచెం ఇట్లా ముందుకు వంగి, ఇప్పుడు మనం ఇలా వంగే బదులు ఒక కాలేసి వంగామనుకో ఎత్తు మీదకి ఈజీగా ఉంటుంది కదా. సరే ఏం చేశాడు, మంచం అంచు మీదకి కాలేసి ఇట్లా ముందుకు వంగి పెట్టె తీయబోతే అప్పుడే భార్య అటు నుంచి ఇటు తిరుగుతుంటే ఆవిడకి మంచం మీద ఏదో ఉందనిపించి గట్టిగా పట్టుకుంది. నాగు కాలు పట్టేసుకుంది. దొంగ 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 కాలు పట్టుకున్నాను కేకలు పెట్టింది. ఈ లోపల ఈ నాగేం చేశాడు, ఈ కొంచెం ముందుకు వంగున్నాడుగా, ఇంకొంచెం సాచి ఆ ఈ వర్తకుడి పడుకున్నవాడి కాలు మీద గిల్లేసరికి వాళ్ళ కేవ్వమని, అమ్మోయ్ చంపేశావే దొంగ ఉండ ఇంత గట్టిగా అని కేకలు పెట్టాడు మొగుడు. ఈవిడేం చేస్తుంది, ఇదేమిటి నేను గిల్లుతున్నాను అంటున్నాడని చటుకులు పట్టుకుని కాలు వదిలేసింది. ఆ కేక ఎక్కడి నుంచి వినపడుతోంది, సరిగ్గా ఇతను కాలు ఎక్కడ పట్టుకున్నాడో అక్కడి నుంచి, మరి ఆయన మొహం అక్కడ ఉంది, ఆవిడ వదిలేసింది. వదిలేయటం ఏమిటి, ఈయన ఒక కంగలో ఆ డబ్బు పెట్టి తీసేశాడు, వెనకెళ్ళిపోయేసరికల్లా వెళ్ళిపోయాడు దొంగ వెళ్ళిపోవటం అంటే నా కాలు ఇంకా మండిపోతుంది, దొంగ మొహం దానా అంత గట్టిగా గిల్లేసేవు అన్నాడు. అనేసరికి నేను గిల్లింది ఎక్కడా, నేను పట్టుకున్నది దొంగనే, కావాలంటే దీపం వెలిగిద్దాం పట్టు అని ఇద్దరు లేచెళ్ళి అవతల గదులు ఇంత చిన్నది పెట్టుకున్నారు. వాళ్ళు ఆ దీపం వెలిగించుకుని తెచ్చుకునేసరికల్లా ఏముంది, డబ్బు పెట్టలేదు, పెట్టి కాస్త పోయింది. ఈయన కాలు మీద గిల్లిన గుర్తు మాత్రం ఉంది. ఇలా దీపం పోయింది. ఇక చేసేది ఏముంది, ఈ పట్టుకుపోయిన నాగు వాళ్ళకి వీళ్ళకి అందరికీ సమర్పయామి చేశాడు. అయితే ఏమైందట, ఆ ఊళ్ళో చాంగ్ అని ఒక మంచి సైనికాధికారి ఉన్నాడు. ఓసారి ఓ బజార్లో ఆయన ఎదురుపడ్డారు, మన నాగును చాంగు. ఆ కొట్ట ఆయన అయితేనేనండి నాగంటేనని పరిచయం చేసి ఏమిటో నువ్వు మంచి దొంగ ఒకటి కదా అన్నాడు. దొంగననేటా చెప్తారండి, నన్ను ఎవరు దొంగ పేరుతో పట్టుకోలే ఇప్పటిదాకా, నన్ను పట్టుకోలేదు కదా నన్ను ఎవరు అనేసరికల్లా ఆయనకి నవ్వొచ్చి నువ్వు భలేవాడిపోయి నువ్వు చేసిన కొన్ని దొంగతనాలు వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే అసలు మీకు తెలియనివి బోల్డ్ జరిగాయండి, మీరు విననివి బోల్డ్ జరిగినాయి, వాళ్ళు కిక్కురు మనకంటే ఊరుకుంటారు, ఎందుకంటే వాళ్ళు దొంగలే కాబట్టి అన్నాడు. అంటే సరే ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళ ఇంటి ఈ కొట్టు బజార్ నుంచి చాంగ్ గారి ఇంటి వైపుకి. అయితే ఏమైంది, చాంగ్ అన్నాడు, సరే నీ దొంగతనాలు నాకు కొన్ని తెలుసు, నాకు నిన్ను పట్టుకోవాలని ఉంది, ఓ పని చేద్దాం, నీ సమయస్ఫూర్తి నీ తెలివితేటలు చూపించు, ఇదిగో చిలక, మా ఇంట్లో చిలక ఉంది, ఆ చిలకను కొట్టేయి చూస్తా నీ వల్ల అయితే. చిలకను కనుక నువ్వు సమయస్ఫూర్తితో కొట్టేస్తే ఇప్పటిదాకా నువ్వు చేసిన దొంగతనాలన్నీ నీ తెలివికి నీరాజనం కింద నేను వదిలేస్తా. చిలకను నువ్వు తీసుకెళ్ళకపోతే నువ్వు స్వచ్ఛందంగా ఒప్పుకోవాలి, నాకు లొంగిపోవాలి, నేనే దొంగని నేనే చేశానని ఒప్పుకోవాలన్నాడు. చాంగ్ అన్నాడు, అటాగేనండి, మీరు అంత సరదా పడితే నేను ఎందుకు కాదంటాను, పైగా నా మీదున్న దొంగతనం అభియోగాలన్నీ పోతాయంటే నాకు సంతోషమే కాదు అన్నాడు. సరే ఈయన ఏం చేశాడు, లోపల గదిలో తగిలించి చుట్టూ ఒక పంజరంలో వాళ్ళ ఇంట్లో చిలక, ఆ పంజరాన్ని తెచ్చి హాల్లో మొగదల మీద తగిలిచ్చి ఇద్దరు సైనికులు పెంచాడు. తెల్లవార్లు మెలకుగా ఉండి కూర్చోండి దీని దగ్గర, కంటి రెప్పేస్తే ఒప్పుకోను, చిలకని ఎవడూ తీసుకెళ్ళకూడదు అని చెప్పి లోపలికి వెళ్ళి గదిలో పడుకున్నాడు. ఆయన కొంచెం ముసలివాడు, కొంచెం వంగి నడుస్తాడు,
సరే ఏమైంది, కొంచెం 12 గంటలు అయ్యేసరికి మన నాగు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ప్రవేశించి చూస్తే ఏముంది, 2 సైనికులు కర్రలు పుచ్చుకుని దానికేసి చూస్తున్నారు. ఎట్లా తీసుకెళ్తాం? సరే ఇతను ఏం చేశాడు, వెనకాల వైపు వసారాల్లో నుంచి వెనక గదులన్నీ తిరిగి చూశాడు. ఓ గదిలో చాంగ్ గారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలు ఉన్నాయి. ఒక టోపీ, ఓ పెద్ద ఓవర్ కోటు, అప్పుడు కొంచెం చలికాలంగా ఉంది కాబట్టి ఒక మఫ్లరు, కొన్ని మఫ్లర్లు తగిలించున్నాయి. మనకి ఇంకా సమయం ఉందని హాయిగా ఏం చేశాడు, అక్కడ చిన్న మడత మంచాలు లాంటిది ఉంటే అది వేసుకుని పడుకుని నిద్రపోయాడు. గంట లెక్క పెట్టుకుని గంటకు లేవాలని అనుకుని గంటన్నర పడుకుని నిద్రపోయాడు. మన పని వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళ కళ్ళలో ఒత్తులేసి దానికేసే చూస్తున్నారు. కొంచెం 4:15, 4:20 అయ్యేసరికి లేచేశాడు. లేచేసి ఏం చేశాడు, చాంగ్ గారిలాగా కొంచెం వంగి నడవటం, ఓసారి అటు ఇటు నడిచి ప్రాక్టీస్ చేసి ఆ ఓవర్ కోటు అక్కడ ఉంది కదా పెద్ద కోటు, అక్కడి నుంచి టోపీ, ఆ మఫ్లర్ మెడకి చుట్టుకుని ఆ వంగి నడుస్తూ, తెల్లారింది ఇక పడుకుంటారా, అయిపోయిందిలే ఈ పూటకి అన్నాడు. అనేసరికల్లా లోపల నుంచి నడిచొస్తున్నటువంటి మనిషి, ఓవర్ కోటు, చలికాలం కాబట్టి ఆయన ముసలాడు కాబట్టి వంగి నడుస్తాడు, మఫ్లరు, గొంతు కూడా అలాగే వణుక్కుంటూ, నిద్ర లేచిన గొంతు ఎట్లా ఉంటుంది ఆ గొంతు వినంగానే ఈ పని వాళ్ళిద్దరు అమ్మయ్యా అనుకుని వాళ్ళిద్దరికి దాని పక్కనే అనుబంధంగా ఒక గది ఉంది, ఆ వీధి మొగదల్లో ఉన్న హాల్కి వాళ్ళు వెళ్ళిపోయి సెక్యూరిటీ వాళ్ళు ఆ రూమ్లో పోయి పడుకున్నారు. ఈయన చక్కగా పైన ఉన్న చిలకని తీసుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. సూపర్. తెల్లారింది, చాంగ్ గారు లేచి వచ్చాడు, చిలక లేదు, వీళ్ళు పడుకున్నారు. ఆయన 2 చెంబులు నీళ్ళు తెచ్చి వీళ్ళ మొహాన్ని కొట్టాడు. మీ దుంపలు దగ్గర పడుకున్నారేమిట్రా, చిలక ఎదురా అన్నాడు. చిలక 5 దాకా ఉందండి, ఏమైపోయింది అన్నాడు. మీరే కదండి పడుకోమన్నారు అంటారు. నేను పడుకోవడం ఏంటి, నా దయ్యాన్ని చూసారేమిట్రా మీరు అని ఆయన తిట్టాడు. కాదండి, తెల్లవారుజామున 4:15, 4:20 అయింది, ఇంకా సేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు అనగా మీరే సాక్షాత్తు కోటేసుకున్నారు. పైగా మేము ఇద్దరం ఎలా పొరపాటు పడతామండి, మేము పొరపాటు పడలే, మీరే వచ్చి ఇంక ఈ పూటకు అయిపోయింది వెళ్ళి పడుకోండి అంటే చిలకని మొగదల్లో వదిలేసి పడుకున్నాడు. ఇంకేముంది, వాడు పట్టుకుపోయాడు. తెల్లారి ఎండెక్కాక అది చిలకని పుచ్చుకుని తీసుకొచ్చాడు. చిలక పంజరం వచ్చేసింది. చాంగ్ గారు ఆశ్చర్యపోయాడు. ఊరిని కడుపుడక ఎటా చేసావురా అని. ఏముందండి, వాళ్ళు నిద్రేసేసి ఉన్నారు. తెల్లారు నిద్రేసి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, మరి నిద్ర మెలకుగా ఉన్నవాళ్ళు. నా గొంతు నిద్ర గొంతు అని నమ్మారు. ఇదిగోండి మీ బట్టలు, ఆయన బట్టలు కూడా అక్కడ పెట్టాడు. బయటికి వేసుకెళ్ళాను కానీ మీరు అధికారి కదా, మీ బట్టలు వేసుకుని రోడ్ల మీద తిరగకూడదండి, ఇదిగోండి ఉంచుకోపోయావా అన్నాడు ఆయన. మీ బట్టలు వేసుకుని తిరగకూడదు, తాత్కాలికంగా ఉపయోగపడింది, ఒక దొంగతనానికి ఉపయోగపడిన వస్తువుని మళ్ళీ వాడకూడదు, దొరికేస్తాను నేను అని బట్టలు తీసుకొచ్చి ఇచ్చాడు. చాంగ్ గారు అప్పటిదాకా ఉన్న అభియోగాలన్నీ కొట్టేశాడు. అయితే ఏమైందట, ఒకసారి ఇతను ఇక్కడి నుంచి ఒక జూదశాలలో జూదం ఆడుతున్నట్టు ఒకడు, వాడు 1000 రూపాయలు గెలిచాడు. గెలిస్తే ఆ జూదశాల ఓనర్ అన్నట్ట, ఒరే డబ్బులు ఎక్కడైనా పోగలవంటే, నా దగ్గర నుంచి డబ్బులు పోతాయా, నేనే జూతగాడిని మోసగాళ్ళకి మోసగాడిని నేను, నన్ను ఎవడు చేస్తాడంటే ఈ ఊళ్ళో సోమరినాగు ఉన్నాడు రోయ్, వాడి సంగతి చాలా కష్టం వాడితోటి అని యజమాని అన్నాడు. అనేసరికల్లా సరిగ్గా అదే జూదశాలలో అవతల వైపు చిన్న మగ్గు పెట్టుకుని బీరు లాంటిది ఏదో తాగుతున్నాడు నాకు ఎవరో స్నేహితుడితో కలిసి. ఇటు తిరిగి వచ్చాడు. వచ్చావా అన్నాడు. ఈడు వచ్చావా, మాటల్లో ఉండగానే వచ్చావు, ఇదిగో నేను 1000 రూపాయలు కొట్టేశా, నేను మా ఆవిడ ఇంట్లో ఉంటాం, 1000 రూపాయలు కొట్టే చూద్దాం నీ వశమైతే. నువ్వు కొట్టేస్తే, నువ్వు కనుక కొట్టేసావంటే నేను నీకు విందిస్తా, సాయంత్రం పార్టీ ఇస్తా, నువ్వు కొట్టేయలేకపోతే నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి, బాగుంది అని మాట్లాడుకున్నారు. నాగన్నాడు అట్లాగే మీ ఇష్టం చేస్తాను అని చెప్పాడు. సరే ఏమైంది, వాడు ఇంటికి వెళ్ళిపోయాడు జూదగాడు. భార్యకి చెప్పాడు, వసే వాళ్ళు 1000 రూపాయలు కలిసి మంచిది అద్భుతమైన కోడిని ఒకదాన్ని కూర చెయ్యి అంటే, ఆవిడ ఏం చేస్తుంది, చికెన్ కూర బాగా మంచి పెద్ద కోడిని చూసి వండి, ఓ టర్కీ కోడిని భార్య భర్త సుష్టుగా తిన్నారు. ఇంకా అంత కూర మిగిలింది. ఓ బౌల్లో పెట్టి మూత పెట్టింది వంటింట్లో. ఏం చెప్పాడు, వసే నాగుతో పందెం వేశాను, వాడికి పార్టీ ఇవ్వాల్సి వస్తాను, వాడు కనుక గెలిచాడంటే డబ్బులు వీళ్ళవే ఇచ్చేస్తాడు, కానీ దొంగతనం చేస్తే వాడు గెలిచినట్టు. పాత స్నేహితులు వాళ్ళు. ఒకవేళ అలా కాకపోతే వాడే మనకి విందిస్తాడే, నాగాడి విందంటే చిన్న విందు కాదు, వాడు బ్రహ్మాండంగా ఇస్తాడు, కాస్ట్లీ విందు వస్తుంది, కాబట్టి ఇద్దరం కళ్ళు మూసుకోకుండా కూర్చొని చూద్దాం దీన్నని బల్ల మీద డబ్బులు పెట్టుకుని బల్లకి అటు ఇటు మొగుడు పెళ్ళం ఇద్దరు కూర్చొని చూస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అయ్యేసరికి ఈ నాగు ఇంట్లోకి ప్రవేశించాడు వెనక నుంచి.
వచ్చి చూస్తే ఏముంది, మొగుడు పెళ్ళాలిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు, డబ్బులు మధ్యలో పెట్టు కూర్చున్నారు. ఏం చేశాడు, సరే ఇలా ఉందని లోపలికి వెళ్ళి చిన్న ఉడత కొరుకుతున్న శబ్దాలు లాంటివి చేశాడు. చేయగానే ఈవిడేమనుకుంది, అయ్య బాబోయ్ మిగిలిన కోడి కూరని పిల్లి మొహంది తినేస్తున్నట్టుంది, పొట్టను పెట్టుకుంటుందేమో, రేపొద్దున్న రొట్టెల్లోకి ఉంటుంది అనుకున్నాను అని ఈవిడ పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళ్ళి ఇదేం చేశాడు, ఆ శబ్దం మానేసి ఆ నాగు బయటికి వెళ్ళి పక్కన అక్కడ వాళ్ళకి నుయ్యి ఉందిట పెరట్లో, ఓ బండరాయి ఎత్తి నూతిలో విసిరేశాడు. నూతిలో విసిరేసరికల్లా ఈ మొగుడు అనుకున్నాడు, అయ్యో దీని దుంపదేగా పిల్లి వెనకాల పడి నూతిలో పడిందా ఏమిటా నా పెళ్ళామని వాడు లేచి నూతి దగ్గరికి వెళ్ళాడు. ఈ నాగు రెండో పక్క నుంచి వచ్చేసి బల్ల మీద ఉన్న డబ్బులు ఏముంది బల్ల మీద సింపుల్ తీసుకుపోయాడు. పెళ్ళాము మొగుడు ఇద్దరు ఒకేసారి మధ్య గదిలోకి వచ్చారు, పడక గదిలోకి డబ్బులు లేవు. కంటి ముంద డబ్బులు ఆగేశాడే వీడి దుంపదేగా. చూస్తూ ఉండగా ఆవిడ పిల్లి కోసం వెళ్ళింది, వెంటనే వెనక్కి ఏమొస్తుంది, కోడికూరలో మూతి పెట్టిందో లేదో చూసుకుని దాన్ని ఇంకో సెక్యూర్డ్గా పెట్టాలా, 2 నిమిషాలు పడుతుందా, ఇక్కడి నుంచి లేచి పెరట్లోకి వెళ్ళిన మగవాడు మళ్ళీ పెరట్లోంచి లోపలికి రావాలా, అది మొత్తం కలిపి ఆల్ టుగెదర్ 3 minutes అవుట్. 3 నిమిషాల్లో లాగేశాడు బయటికి. మర్నాడు పొద్దునేమైంది, వీడు మళ్ళీ జూత్సాలకి వెళ్ళాడు. వెళ్ళంగానే నాగొచ్చాడు అక్కడికి, ఇదిగో నేను వెయ్యన పారేశాక ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నారు. మంచి వింది వాళ్ళు నాకంటే ఏవో కూరలు నారలు తెప్పించాడు, తాగుడు తెప్పించాడు. ఇద్దరు పగలబడి నవ్వుకుంటూ ఎలా వాళ్ళ ఆవిడ పరిగెత్తిందో, ఎలా ఆవిడ వరే నువ్వు ఎలా చేసావురా ఉడత తినే శబ్దం, పిల్లి చికెన్ తింటున్న శబ్దం అంటే ఉడత టిక్ 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 అని శబ్దం చేస్తుందిగా అది, అలా చేసుకుని నవ్వుకుంటుంటే పానశాల వాడంతా విన్నాడు. విని ఏమన్నాడు, ఏమిటి నువ్వు అంత కొట్టేయగలవా, ఊరికే పేరు అనుకున్నాను, నిజమేనా అంటే అక్షరాల నిజమన్నాడు. సరే అయితే అని ఒక పానపాత్ర, ఇది చాలా ఖరీదైంది, ఈ బల్ల మీద పెడతా, నేను దాన్ని ఎదురుకుండానే కూర్చుంటా, నువ్వు ఎట్లా కొట్టేస్తావో కొట్టేయమన్నాడు. ఎలా పానపాత్రని మనవాడు సోమవారి నాకు కొట్టేశాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.